తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మార్పులు రానున్నాయి. ఈ స్కీమ్ ప్రకారం ఆధార్ కార్డు ఉంటే మహిళలు ఉచిత ప్రయాణం చేసేవారు. కానీ రాష్ట్రం అవతరణ దినోత్సవం జూన్ 2న తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు పనిచేయదు. దీనికి ప్రత్యామ్నాయంగా మహిళలందరికీ స్మార్ట్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి స్మార్ట్ కార్డు ఉంటేనే బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారు, లేదంటే టికెట్ తీసుకోవాల్సిందే. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కొత్త పథకం అంటే స్మార్ట్ కార్డులు అందుబాటులోకి చేయబోతోంది. గత కాలంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని తెలంగాణలో మహిళలకు కల్పించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొత్త వరదకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆధార్ కార్డు దాన్ని తీసేసి కొత్తగా స్మార్ట్ కార్డులు అందుబాటులో తీసేస్తే యోజన ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా వివరించినటువంటి పరిస్థితి. జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా దీన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తా ఉంది. దానికి తగ్గట్టు కూడా కసరత్తు ప్రారంభమైనటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. ప్రధానంగా స్మార్ట్ కార్డు కనుక అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి. ప్రస్తుతం ఆధార్ కార్డు నేపథ్యంలో ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో మహిళలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్మార్ట్ కార్డులో మొత్తం మహిళలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసేందుకు మహిళలందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు ఇప్పటికే డిజిటల్ స్మార్ట్ కార్డులు వారికి అందేంత వరకు కూడా ఈ ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ప్రయాణం చేయడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇది దశల వారీగా కూడా పూర్తి స్థాయిలో మహిళలకు అందరికీ కూడా స్మార్ట్ కార్డు అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్నటువంటి సీజన్ పాసుల మాదిరిగానే మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు కూడా అందివ్వనున్నారు. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా ఒక జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా వీటి పనితీరు కూడా చాలా పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. కార్డులోని చిప్ లో లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్, వాళ్ళకి కేటాయించినటువంటి ఐడి నెంబర్ ను నిక్షిప్తం చేస్తారు. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్ కు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తున్నారు కనుక ఆ టికెట్ ని కూడా అంటే స్మార్ట్ కార్డు చూపిస్తే కూడా టికెట్ ఇష్యూ చేస్తారు. కానీ ఆ కార్డుల జారీ తర్వాత లబ్ధిదారులకు ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డు కండక్టర్ వద్ద ఉండే ఆ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ ఉంటుంది. దాంతో టైప్ చేస్తారు ఆ కార్డుని. దీంతో టికెట్ బిల్ జనరేట్ అవుతుంది. ఇక నుంచి స్మార్ట్ కార్డు ఉంటేనే మహిళలకు ఉచిత ప్రయాణం లేదంటే టికెట్ తీసుకోవాల్సిందే అని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇది దశల వారీగా కూడా అమలుకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే చాలా విజయవంతంగా కూడా తెలంగాణలో కొనసాగుతుంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల కూడా ఆధార్ కార్డు లేకున్నా కూడా కండక్టర్లు జీరో టికెట్ ను ఇష్యూ చేసుకొని ఆర్టీసీకి లాభం వచ్చే విధంగా చేస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. అయితే స్మార్ట్ కార్డు వస్తే మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఆ స్మార్ట్ కార్డు ద్వారా దాన్ని స్వైప్ మిషన్ లో చేస్తే వాళ్ళ అడ్రస్, వాళ్ళ పూర్తి వివరాలు వస్తాయి. దాంతో బిల్లు జనరేట్ అవుతుంది. అది ఆర్టీసీకి యాడ్ అవుతుంది. ఇట్లా పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే స్మార్ట్ కార్డులను అందించబోతా ఉంది. అయితే ఈ స్మార్ట్ కార్డులు అందే వరకు కూడా ఆధార్ కార్డు కొన్ని ప్రయాణం చేయొచ్చని కూడా పేర్కొంది. దశల వారీగా అందాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకునేది అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికలు అయితే రచిస్తా ఉంది. జూన్ 2 నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది.
అయితే ఇప్పుడు స్మార్ట్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా స్మార్ట్ కార్డు ఉచితంగానే అందిస్తారా లేకపోతే డబ్బు చెల్లించాలి దానికి కూడా? అదే ప్రస్తుతానికైతే ఆధార్ కార్డు చూపించి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు కనుక ఎలాంటి ఇబ్బంది మహిళలకు లేదు. ఎటు వెళ్ళినా కూడా ఆధార్ తమ వెంట తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ కార్డు అనేటప్పటికీ మహిళలు అందరికి కూడా ఒక టెన్షన్, వాస్తవానికి డబ్బులు తీసుకుంటారా లేకుంటే ఇది ఉచితంగా ఇష్యూ చేస్తారా అనేది కూడా ప్రభుత్వం ఒక క్లారిటీగా ఇప్పటి వరకు ఒక ప్రకటన చేయలేదు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఒక ప్రకటన చేసినాక దాని విధి విధానాలు ఏంటనేది కూడా ఆర్టీసీ అధికారులు దాన్ని రూపొందించే అవకాశం ఉంది. ఆ ప్రస్తుతానికైతే దాని మీద ఒక ఆర్టీసీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డబ్బులు తీసుకొని స్మార్ట్ కార్డు ఇష్యూ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మహిళల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నటువంటి ఉచితంగానే స్మార్ట్ కార్డులను అందించే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఈ స్మార్ట్ కార్డులు అందించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉండాలి, వాళ్ళ అడ్రస్ అంతా కూడా ఇక్కడే ఉండాలి, వాళ్ళు ఇతర విద్యార్థుల లేకుంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు అనే డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక ఈ స్మార్ట్ కార్డులు అనేది వారందరికీ కూడా అందివ్వడం వల్ల ఎవరు ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన నివేదిక ఉంటుంది కనుక స్మార్ట్ కార్డులు అయితే ప్రస్తుతానికి ఉచితంగానే పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.